ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీల రాజకీయం మస్తు ఉడుకొడుకైతుంది. లీడర్ల ముచ్చట్లు పటాకుల తీరుగా వేలుతున్నాయి. ఓ దిక్కు అలకలు, ఇంకో దిక్కు జంపింగ్లు, రహస్యంగా మీటింగ్లు, తీరొక్క తీర నడుస్తున్నది వ్యవహారం. ఎప్పుడు ఎవరు ఎటు పోయేది సమజైతలేదు. అయితే ఎవ్వలన్నా ఎట్లనన్నా పోని ఏమన్నా వేసుకొని సర్కారు వాళ్ళ బటన్ ఒత్తే కార్యం మాత్రం ఆగుతలేదు. ఇక చూడుర్రి, సీఎం సార్ మళ్ళీ బటన్ ఒత్తిండు. అలిగేటోళ్ళు ఆలుగాని, గూలిగేటోళ్ళు గూలుగాని, పోయేటోళ్ళు ఓని, వచ్చేటోళ్ళు రాని బటన్లు వస్తే కార్యం అయితే ఆగుతలేదు. సీఎం జగనాల్ సారు 2-3 దినాలకోసారి ఏదో ఓ బటన్ వస్తే కార్యం ఖచ్చితంగా పెట్టుకుంటాడు. ఇక ఈసారి జగనన్న తోడు పథకం కింద ఆడోళ్లకు 10,000 రూపాయల వడ్డీ లేని రుణం అకౌంట్లలో వేసిండు సారు. చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్లకు పైసలు మంచిగా పనికొస్తాయి, పెట్టుబడులు పెట్టుకొని అందరు ఏదో ఓ దందా చేసుకొని పెద్దగా కావాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తా ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తా ఉన్నాం. ఇక ఓ దిక్కు సర్కారు పథకాల రుబడి పెంచుకుంటేనే ఇంకో దిక్కు ఎవళ్ళెవళ్ళను ఎక్కడి నుంచి దింపాలి, ఎసోంటి ఎత్తులేయాలి అని మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా సోచాయిస్తున్నాడు సారు. అంతేకాదు, జిల్లాల పోంటి చంద్రాల సారు పెడుతున్నట్టే జగనాల సారు కూడా మీటింగులు పెడతాడట. అయితే పబ్లిక్ మీటింగులు కాదు, పార్టీ లీడర్లతో మీటింగులు. కొత్తోళ్ళను నిలబెడుతున్నారు కాబట్టి పాతోళ్ళు నారాజు కాకుండా అందరిని బుదగరిచ్చే యుగురం చేస్తాడట. వరాల లిస్టు గదే మేనిఫెస్టో తయారు చేయనికే ఓ కమిటీ కూడా వేస్తారట. సైకిల్ పార్టీ వాళ్ళు ఇస్తున్న వరాల కంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఇంకింత గట్టి వరాలే ఇయ్యాలన్నట్టు చూస్తున్నారట. ఇక ఇదంతా గెత్తైతే లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేసి లీడర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అందుకే అలిగి ఆగమాగమవుతున్నారు చాలా మంది. అటు సైకిల్ పార్టీ వాళ్ళు, చెయ్యి పార్టీ వాళ్ళు కూడా మస్తు రువ్వడిగా పనిచేస్తున్నారు. అయితే ఏపీ చెయ్యి పార్టీకి షర్మిలక్కను పెబ్బను చేస్తారా అంటేనే సీనియర్లకు పానం సిమసిమ అంటున్నదట. షర్మిలక్క తప్ప ఇక లీడర్లే లేరా ఏపీలా, తెలంగాణలో చెల్లని బిల్ల ఏపీలు ఎట్లా చెల్లుతుంది అన్నట్టు మాట్లాడుతుర్రట. మరిగా ఏమైతుందో ఎట్టయితుందో గాని అన్ని పార్టీలు ఎవ్వలకు శాతనైనట్టు వాళ్ళు తయారైతాండ్రు. ఏపీలో ఎలక్షన్ల లొల్లి రోజు రోజుకు పెరుగుతాంది.